ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఎట్లా పరిష్కారం చేస్తున్నాడు పోదు మూడు అంతస్తులు ఎక్కించి ఎంత మంచిగా చుట్టుపక్కల మొత్తం వరి పొలాల మధ్యలో ఇల్లు బంగ్లా పెద్ద ఉన్నది అద్దాలు గిద్దాలు జోలు ఉన్నాయి అవి ఏం రాదా నేను నడుపు చేయబెట్టుకుని అట్లా వేయమంటారులే ఏం చేయాలరా పొద్దు పెద్దిడి దొరికి మన పూర్వం అగో పెద్దలు అంటే నువ్వు దూరమైన అనుకుంటులే అవును రా ఇది దూరం వచ్చినా మన మెదక్ జిల్లాకు వచ్చిన అల్లాదుర్గు మండలం ఇక మండలి కెడుకుంటారు అల్లాదుర్గా ఇక ఊరికి పెద్ద మనిషి ఊరు సర్పంచ్ సార్ ఇక సార్ దగ్గరికి వచ్చిన మేడం పేరు మేడం అనమాట సర్పంచ్ మేడం వచ్చేసి సౌమ్య ఇక సార్ వచ్చేసి సురేష్ గౌడ్ ఇక సార్ గురించి ఎంత చెప్పినా తక్కువ రా ఇక నేను చెప్పుకుంటే సార్ నోటితో ఇందమని ఇక అందుకోసం ఇప్పుడు కూర్చోబెట్టికి కాకపోతే మాకు కూడా ఒక చిన్న పరిష్కారం చేసి కొనుక్కోతున్నాను లిఫ్ట్ ఉన్నది లిఫ్ట్ దొరకరావచ్చుగా పంచాయతీ పంచి చూసిపోతే చెప్పలేదు నడువు అని చెప్పి మెట్ల మీద దొరకవచ్చు మా పూర్వం ఏం చేయాలి మా పూర్వతో లేగలేక నా పాలన నాకు పూర్వలేదు ఎప్పుడు కదా లోపల పొందా అది ఫస్ట్ జూమ్ చేసి చూపెడతారా చూపెడతావా ఇవన్నీ నేను ఇప్పుడు కంటే సార్ తోటి మేడం తోటి చూద్దాము ఏం రాదన్నా బందోబస్తు వచ్చిన ఈరోజు ఇక మంచిగా తమాషా వచ్చినాం అంటుండే ఎంట చూడండి ఇక రాధాకృష్ణ దేవుని దగ్గర కూర్చుని దర్శనం చేసుకుని మంచి కాఫీ తాగిన కూర్చున్నాను కూర్చున్నావు కానీ ఇప్పుడు చెప్తున్నావు మెట్లు ఎక్కువ వచ్చినావు లిఫ్ట్ కోసం ఇలాగా తిరిగివి అసలు ఎసరు కన్నట్టు అసలు అసమాసం చూపెడతలేమంటారులే ఇప్పుడు చూపెడితే చూడండి ఇక అన్న మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ యాక్టివిటీస్ అయితే ఎవ్వరేమన్నా కూడా నేను ఉన్నానే అనే విధంగా కార్యక్రమాలు చేశాను గతంలో వార్డు మెంబర్ చేసినాను వార్డు మెంబర్ చేసి మంచి ప్రోగ్రాం చేస్తుంటూ అదేవిధంగా బిజినెస్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి కూడా ప్రజలకు సేవ చేస్తూ ఇట్లా అన్నీ ముందుకు పోతున్నాడు 12 మేనిఫెస్టో సర్పంచ్ పూర్తి చేస్తున్నాడు 12 వాగ్దానాలు ఇచ్చి సొంత డబ్బుతుంది ఇక అవన్నీ నేను చెప్పుడు కానీ మేడం సార్తో ముచ్చట పెట్టుకుంటే ఈరోజు పిల్లగా కెమెరా జర ఫోన్ సైలెంట్ పెట్టుకోవాలి నమస్తే పని మాట్లాడలే నమస్తే నమస్తే మేడం నమస్తే బాగా మేడం అన్న అన్ని తెల్లన్నది నాకంటే మంచిగున్నది సర్పంచ్ అయినా పట్టించుకున్నాను అవునా ఎన్ని జతలు పట్టించుకున్నావు 3 జతలు పట్టించుకున్నాను నాకు 2 జతలు ఇస్తావా ఇస్తావా కొత్తది ఇప్పిస్తాను నీకంటే నాకు బట్టపల్లి ఇప్పిస్తా కుట్టించుకోవడం పోయి సరే సరే ఖచ్చితంగా ఎన్ని ఇప్పిస్తావు ఇంకెన్ని కావాలంటే మాకు కూడా అంతే ఉన్నది ఇంకా వచ్చింది నువ్వు జర బయటకు వెళ్ళమాట కూర్చున్నా మేడం చాయ్ కాఫీ పెట్టేసి తాగి బయట పోయినా సర్పంచ్ కదా పనులు పొద్దున రౌండ్ అలా ఏం చేస్తావు ఇంకా కాబట్టి తెలుసుకోవడం వచ్చిన మరి సురిగేద్దాం ఉంచండి మేడం చెప్పండి మీ గురించి వచ్చిన నాకు నేను తెలుసుకొని వచ్చిన మా వ్యూవర్స్ చెప్తే బాగుంటుంది అప్పుడు నమస్కారం నేను మద్దూరి సౌమ్య సురేష్ గౌడ్ మా గ్రామం అల్లాదుర్గు జిల్లా మెదక్ మా గ్రామంలో బీసీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను నిలబడడం జరిగింది బీసీ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను నిల్చోవడం జరిగింది నలుగురు పోటీ చేయడం వల్ల మా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకోవడం భారీ మెజారిటీతో నన్ను ఎన్నుకోవడం జరిగింది నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మనకి రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందో వెనకటికి మన కుటుంబంలో చేసిన రాజకీయం మీరు వచ్చిన రాజకీయం మా నాయన ఉండే మా నాయన అమ్మనాయన చనిపోయారు వాళ్ళు గత 20 సంవత్సరాల క్రితం చనిపోయారు వాళ్ళకు టీడీపీ ఉండే కదా టీడీపీకి ఆకర్షితులై ఎన్టీ రామారావు గారికి ఆకర్షితులై వాళ్ళ పనులకు టీడీపీకి సపోర్ట్ చేస్తుంది మా దొరలు ఇంకా దొరలు ఆ దొరల దగ్గర ఉండే టీడీపీకి సపోర్ట్ చేస్తారు అనమాట వాళ్ళు రాజకీయంగా ఏం చేయలేదు కానీ వ్యవసాయదారి కుటుంబమే కానీ సపోర్ట్ ఉంటుండే వెనకాల నుండి నడిపించుకుంటుంది అప్పుడు అట్లా నడిచింది 20-25 సంవత్సరాల క్రితం ఇక అది నేను చూసి ఊర్లో ఏదైనా డెవలప్ చేయాలని చెప్పేసి నేను కూడా చిన్నప్పటి నుంచి అనుకునేటోళ్ళు ఆ ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావాలి కొద్దిగా మా ఊరిని మార్పు తేవాలని చెప్పేసి నేను నిలబడడం జరిగింది ఈసారి కండక్ట్ చేయడం జరిగింది అది పాస్ అయినా ఇద్దరు అన్నదమ్ములు 2 అక్కలు నంబర్ 3 2 నంబరు
అంటే అక్కలు అక్కడ 2 అక్కలు పెళ్ళి అయిపోయినాయి వాళ్ళు. తర్వాత 3 నేను తమ్ముడు అంత సెట్గా అంత సెట్ అన్న. ఇల్లు కింద పదమూడు పోరాడుగా మెల్లగా కొనుక్కొచ్చు ఇంపుది కానీ మెల్లగా కొనుక్కొచ్చు చూడలేదు కదా చూసి కానీ మన మీద కోసం నవ్వుతున్నాడు నాకు చెప్తే నేను వీళ్ళు ఎక్కలేదు అదే బయట కనమాట ఇక అయితే ఇక మరి కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు కాంగ్రెస్ వేసుకున్నది కాంగ్రెస్ కండువా నేను 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ మన దామోదర రాజనరసింహ మెదక్ ఉండే కాన్స్టిట్యూన్సీ మెదక్ ఉంటే మా అందరికి మారినప్పుడు ఇక్కడ మన దామోదర రాజనరసింహ మంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఆయన పనులకు ఆకర్షితున్నాయి. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, విలేజ్ డెవలప్ చేయాలి, రాజకీయంగానే అందరు పబ్లిక్ అందరినీ మోటివేషన్ చేసుకుంటా చాలా మంచి పనులు చేస్తారు కాబట్టి ఆయనకు ఆకర్షితులై నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాల క్రితం చేరాను. ఆయన గెలుపు కోసం కృషి చేసినాం. ఆయన వెంబడి తిరుగుతాం. ఈ ఆందోళన అంటే సంగారెడ్డి కూడా గట్ల ఉంటుంది దగ్గరనే పక్కన ఆందోళన ఉంటుంది. ఎప్పుడు కలుస్తాం ఆయన సంగారెడ్డి దగ్గర సంగారెడ్డి కూడా అంతే అంటే దామోదర్ అంటే ఇక సార్ కూడా ఇప్పటికీ 24 గంటలు అందుబాటులో ఉంటాం ఫోన్లో కానీ. ఇప్పుడు సార్ వాళ్ళ కూతురు కూడా పోయినసారి ప్రచారంలో కూడా పాపం చాలా కష్టపడేది. మా కూడా తిరిగింది, మేము కూడా ఆమె కూడా తిరిగి గెలిపించుకున్నాము. అయితే మరి కిత్తలో వార్డు మెంబర్ చేసామని తెలిసిందన్న పోయినసారి వార్డు మెంబర్ నుండి దాంతో ఇంకా కష్టపడాలి, ఇంకా ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈసారి సర్పంచ్గా కంటెక్ట్ చేయడం. ఎంత వచ్చిందన్న మెజార్టీ కింద ఈసారి 430 మెజార్టీ వచ్చింది. భారీ వచ్చింది మెజార్టీ. మన మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మిడల్లో పెట్టారు సర్పంచ్. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ఇంకా ప్రచారం కాదు ప్రజలు ఏ విధంగా స్పందించారు, వాళ్ళు ఏం సమస్యలు మేము ఇంకోటి చెప్పురు కోసం. మా ఊరు వెనుకబడ్డ ఊరు కదా, మొత్తం సమస్యలే ఉన్నాయి. ప్రతి ఊరు ఇంటింటికి పోతే వాళ్ళు గొడవ నేర్చుకుంటే చెప్పారు మాకు బాధలన్నీ. మీరు ఉండాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, ఏదైనా చేయాలి. గత సంవత్సరం 5 సంవత్సరాలు కూడా నేను వార్డు మెంబర్గా ఉంటాయి. అప్పుడు డెవలప్ చేసిన మాకు వార్డులా చేయలేకపోయింది. 9వ వార్డు నుంచి మా ఇంటి దగ్గరనే వార్డు మెంబర్గా ఉండి అప్పుడు ఊరంతా చేయలేము, ఒక వార్డునే మంచిగా చేసుకోగలిగాం. ఈ వైద్యం వస్తే మంచిగా అవుతుంది అని చెప్పి ఊరోళ్ళందరూ కూడా నాకు పట్టం కట్టింది. ఇక్కడ మాకు ఛాన్స్ ఇచ్చారు, బాజీ మీరాట్ గెలిపించారు. సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. రోడ్లు మంచిగా లేవు, డ్రైనేజ్ మంచిగా లేవు, వాటర్ సమస్య, విద్య ఆఫీసులు ఏమి లేవు, అది అన్ని సమస్యలే ఉన్నాయి, ఊరన్ని సమస్యలే ఉన్నాయి. అన్ని తెలుసుకుంటూ పోదామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. కొత్తగా బోర్లు వేసినాము, చెప్పు లేదు. వాళ్ళు నన్ను ఇష్టపూర్వకంగా ఇక్కడ చాలా పోటీ ఉండే, చాలా పోటీ ఉండే, ఏమి అపోజిట్ చేసింది కానీ మేము చేయలేమని. అపోజిట్ వాళ్ళు మంచి వాళ్ళు చేసుకున్నారు, మాకేం రాలేదు. ఉల్టా ఇచ్చి మాకు నిలబెట్టింది. మాకు క్యాండిడేట్ కావాలని చెప్పేసి ఈ క్యాండిడేట్ కావాలని ఎన్నుకున్నారు, వాళ్ళే ఎన్నుకున్నారు. మెజార్టీ 430 మెజార్టీ వచ్చింది. మేనిఫెస్టో డిక్లరేషన్ చెప్తా గురించి చెప్తానా? మేము ఎలక్షన్ వెళ్ళేటప్పుడు ఏదైనా చేయాలి ఊరికి అని చెప్పేసి అనుకున్నాము. అంటే ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ ఉంటుంది కదన్న, వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం మా సొంత డబ్బులతో అనుకున్నామన్నా. సొంత డబ్బులతో అనుకున్నాం. ఇంకా గ్రామంలో నిరుద్యోగుల కోసం, కుట్టు మిషన్ల టైలరింగ్ కోసం, వాళ్ళకి లేడీస్ ఉంటారు కదా ఆడపిల్లలు, వాళ్ళు బతకడానికి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అత్తగారి ఇంటికాడ ఉండడానికి కూడా టైలరింగ్ వర్క్ నేర్చుకుందామని చెప్పి అనుకున్నామన్నా. మార్కెట్ చేసుకుందాం అనుకున్నాము. రోడ్డు నుంచి మంచి రోడ్ చేసుకుందాం, హైవే నుంచి ఊళ్ళ వరకు. ఇది 3 నెలల కోసం హెల్త్ క్యాంప్ పెట్టుకున్నామన్నా. ఆల్రెడీ ఒకసారి హెల్త్ క్యాంప్ అయిపోయిందమన్నా. ఐ హాస్పిటల్లో వచ్చి మన కంటికి పరీక్షలు చేసిపోయారన్న. పాఠశాలలకు వాటర్ అందిస్తున్నాం, మంచి స్పెషలిటీస్ కల్పిస్తున్నామన్నా గవర్నమెంట్ స్కూల్స్లన్నీ. వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా మేము గిఫ్ట్ ఇస్తామన్నా, ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కూడా. ఈ మేనిఫెస్టో ప్రకారమే ఉంది నా మేనిఫెస్టో ప్రకారము. ఆడపిల్లలకు కూడా ఎవరికైనా ఆర్థిక సాయం కూడా చేసినామన్నా. ఇప్పటివరకు యువకుల కోసం ఏమో ఓపెన్ జిమ్ పెట్టిస్తున్నాం, రెడీ అవుతుంది. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరా మిల్లు అన్ని కట్టిస్తున్నామన్నా. నా సొంత డబ్బులు కూడా కొద్దిగా వేసి ఇందిరా మిల్లు కూడా కట్టిస్తున్నాం, స్టార్ట్ చేసినాము. ఇంకా ఇవి సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నామన్నా, కొన్ని బస్ స్టాండ్లో పెట్టుకున్నాము. ఇంకా ఊరాన్ని పెట్టేటివి ఉన్నాయి. బస్సు దవాఖాన కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నామన్నా. రూమ్ కూడా చూసినాము. బస్సు దవాఖాన మాకు విలేజ్ దవాఖాన లేదు, మెట్టుగడకి వెళ్ళాలి, రోడ్ 1.5 కిలోమీటర్, ఒక 20 రూపాయలు ఆటో ఛార్జ్. అందుకోసమే మేము బస్సు దవాఖాన అని చెప్పేసి ఊళ్ళో కూడా పెట్టుకున్నాము. సెంటర్ తీసుకున్నాము. ఈ వారం రోజులలో మనకు సెంటర్ కూడా స్టార్ట్ అవుతుందన్న.
మంచి పాలన అందించి అందరికీ మెప్పు పొందుదాం, ఊర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుందాం అని చెప్పి మా మేనిఫెస్టో ఉందన్న అది. అందుకే ఇది నమ్మి మాకు ఓట్లేసి మాకు గెలిపించారన్న, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తామన్న మేము. వీళ్ళకి మంచి మీద గెలిపిస్తుంది. గెలిచినాక మరి ఏమో పనులు సులువైనా మన గ్రామంలో వీధి లైట్లు లేకుండా 2 సంవత్సరాలు మన సర్పంచ్ పదవి కాలం లేకుండే కదా, కార్యదర్శి పాలనలో ఏం పనులు జరగలేవు. అవన్నీ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న. వెనకబడ్డ మండలం ఉంది, అందుకే వీధి లైట్లు స్టార్ట్ చేసినాము. వీధి లైట్లు, డ్రైనేజ్ క్లీనింగ్, చెత్త పారిశుద్ధ్యం అంతా క్లీనింగ్ చేసుకుంటా వస్తున్నామన్న. నీళ్ళ కోసం ఒక 5 బోర్లు వేయించినామన్న. 5 బోర్లు కూడా మంచిగా వాటర్ పడ్డాయి. 5 బోర్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి, అవి ఓకే అయిందన్న. మోటార్లు కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇంకోటి మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇందిరా మిల్లు కూడా కట్టిస్తున్నామన్న. అన్ని నిరుపేదలకు ఇందిరా మిల్లు అందరికీ నేను దగ్గర నుండి కట్టిస్తున్నా. ఇంకోటి మన గవర్నమెంట్ తరఫున పబ్లిక్ టాయిలెట్స్ వచ్చినాయన్న. స్కూళ్ళలో టాయిలెట్స్ కూడా కట్టిస్తున్నాము. మళ్ళీ వివో బిల్డింగ్ వచ్చిందన్న, డాక్టర్ మహిళల కోసం బిల్డింగ్ వచ్చింది, దాన్ని కూడా శంకుస్థాపన చేసినాము. ఈ నెల లోపల కంప్లీట్ అయిపోతుంది అన్న ఆ బిల్డింగ్. అది కూడా అయితే ఒక మాట్లాడుతుంది చెప్పండి. అక్కడ నుండి నాకు మనసులో వెళ్తున్నాయి. చెప్పండి. షాది ఎప్పుడు చేసుకున్నాము? నాది 2005లో అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. లేదా అమ్మాయి చూసి సమాధానం ఏమో మరి, ఎందుకంటే చదువుకున్నావు, మంచి బిజినెస్ చేస్తున్నావు అలా ఎట్లా అయితే ఇంకో మాట ఏంటంటే, మరి పోయిన కింతల 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వము పరిపాలన కొనసాగించింది. ఆ కింతలు వింటే సంక్షేమ పథకాలు, ఈ కింతలు మన రేవంత్ రెడ్డి సార్ వింటే సంక్షేమ పథకాలు, కానీ రెండింటికి మొదలు వ్యత్యాసం చెప్తావు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏముండన్నా, అది మొత్తం కుటుంబ పాలన చేసారు వాళ్ళు. పాపం కుటుంబ పాలన చేసి మొత్తం అరాచకమే చేసి నన్ను ఏం చేయలేరు వాళ్ళు. దళిత ముఖ్యమంత్రి చేస్తారని మేము ఉద్యమంలో కూడా పాల్గొన్నామన్నా. దళిత ముఖ్యమంత్రిని చేయలేడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేసిందన్నా ఇబ్బంది పెట్టింది, అందరికి ఇబ్బంది పెట్టింది. మాకు రైతులకైతే ఏం చేయలేడు. రైతు బీమా ఇచ్చింది, అది ఒక్కటి ఇచ్చింది తప్ప వేరేది ఏం లేదు. మాకు చాలా ఇబ్బందులు పెట్టింది అన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో. గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ కట్టలేడన్న. డబుల్ బెడ్రూమ్ కట్టిలే, కాళేశ్వరం పెట్టి కాళేశ్వరం డబ్బులను కూడా నికర ఆయుధం ఉన్న తెలంగాణ తీసుకుపోయి అప్పులప్పు తెలంగాణ చేసిందన్న. మొత్తం మేము ఏదో చేస్తాను అనుకున్నాము, కాళేశ్వరంలో పెట్టి మొత్తం వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళే లాభపడ్డారన్న. వాళ్ళ కుటుంబం తప్ప వేరే ఎవరు లాభపడలేదు. తెలంగాణ అప్పుల కుప్పగా చేసి పెట్టిందన్న. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు మహిళలకు మొత్తం ఉచిత బస్సు పెట్టిండు. ఇందిరా మిల్లతో మొత్తం గరీబ్ వాళ్ళకి ప్రతి ఇంటికి ఇచ్చిందన్న ఇల్లు. టీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారని చెప్పి ప్రతి ఊర్లో ఆశపడ్డామన్న. ఎవరికి కూడా రాలేదు, ఇందిరా మిల్లు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు అందరికీ మాకు ఇందిరా మిల్లు వచ్చేసినాయి అన్న. మాకు రేవంత్ రెడ్డి, మా దామోదర్ రాజనరసింహ గారి పాలనలో మొత్తం మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇందిరా మిల్లు ఇప్పటికీ 40-50 స్టార్ట్ అయినాయి అన్న ఊర్లో. ఇంకా 60 పడేటి, ఇంకా 60 నెక్స్ట్ మంత్ వస్తాయట. వాళ్ళు అవి కూడా కట్టుకుంటామన్న. మాకు ఉచిత కరెంటు కూడా ఇస్తుంది ఈ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు ఇప్పుడు ఉచిత కరెంటు కూడా ఇస్తుంది. ఫ్రీ బస్సు ఉందన్న, లేడీస్ కూడా ఎక్కడ వెళ్ళినా ఫ్రీ బస్సు ఉంది. పాపం వాళ్ళకి ఇబ్బంది ఉండేది. మన రేవంత్ అన్న పాలనలో మనకు ఉచిత బస్సు ఇస్తుందన్న, మహిళలకు ఉచిత కరెంటు. మరి గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తుందన్న. మనకు 500కి గ్యాస్ వస్తుందన్న. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోతుండే మాకు చాలా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మాకు 500 రూపాయలకి గ్యాస్ వస్తుంది. ఆడబిడ్డలంతా సంతోషంగా ఉన్నారన్న, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఉన్నది ఇప్పుడు మాకు. దామోదర్ రాజనరసింహ గారి పాలనలో మాకు అందువల్ల చాలా మంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్న. రేషన్ కార్డు ఇది గత సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కూడా మాకు రేషన్ కార్డు కొత్తగా పెళ్లి లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్లి లేని జంటలకు అందరికీ రేషన్ కార్డు ఇప్పించినామన్న. మొన్న కూడా మేము ఎన్నో రేషన్ కార్డు వచ్చినాయి. ఇక్కడ 150 రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు మంజూరు చేసుకున్నాం. అందరూ తీసుకుంటారు, రేషన్ కూడా తీసుకుంటారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గవర్నమెంట్లో. గత 10 సంవత్సరాల నుంచి కూడా చేయలే పని, చేయని పని ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చేసి చూపించిందన్న. అంత నిరుపేదలందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పనులు చేస్తున్నారు రేవంత్ అన్న. గత ప్రభుత్వంలో కేసీఆర్ ద్వారా ఆయనని నీ అంత పాలన ఎవరిని పట్టించుకోకుండా ఉండే. ఇక్కడ కూడా మా అల్లాదూరు మండలంలో కూడా మా దొరలు ఉన్నారు మా దగ్గర కూడా. ఇంకా వాళ్ళకు కూడా నీ ఎంత పాలన, వాళ్ళని కూడా అరికట్టడానికి మేము ఇక్కడ పోటీ చేసి నిలబడి గెలవడం జరిగిందన్న. ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామన్న. ఇంకా ఒక మాట, సొంత డబ్బులు చేసిన కార్యక్రమాలు ఎవరు మీ దగ్గరకు వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి కాల్ చేయకుండా ఎంతో కొంత వాళ్ళకి మంచి కడుపు నిండా సంతృప్తి చేసి పంపించడానికి తెలిసింది. ఏమో కార్యక్రమం చేసిన సొంత డబ్బులు నాకు ముచ్చట చెప్తాను. నిరుపేదలైన ఆడబిడ్డల తల్లిదండ్రులు వస్తానా నాకున్నంత ఆర్థిక సాయం ఖచ్చితంగా చేసి పంపిస్తాను. వాళ్ళకు ఖాళీ చేయకుండా వాళ్ళకు ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు ఏదైనా ఎవరైనా హాస్పిటల్ పోతున్నట్టు కూడా వాళ్ళకి సాయం చేసి పంపిస్తాను. మళ్ళీ మన శివాలయం పాత గుడి ఉందన్న, అక్కడ శివాలయం అని, దాన్ని కూడా మన సొంత డబ్బులతోనే నేను కట్టించడం జరిగిందన్న. రిపేర్ చేయించి అంత మంచిగా చేయించినా.
స్కూళ్ళలో కూడా టాయిలెట్స్ అవి లేకుండా చాలా ఇబ్బంది ఉండే. అవి కూడా నేను సొంత డబ్బులతో కట్టించిన, సొంత డబ్బులతో ఇంకా మా విలేజ్లో ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్నాను. ఎక్కడెక్కడ దూరం తీసుకెళ్ళవలసి వస్తుండే. అందుకని మా ఫ్రెండ్స్ సాయంతో అందరితోటి దాన సంస్కారాలు చేయడానికి వైకుంఠ రథం కూడా తీసుకొచ్చినామన్నా. ఓ 2 lakhs వరకు పెట్టుబడి అయిందని 2 lakhs పెట్టుకొని మేము ఊరి కోసం అది చేసినామన్నా. మేము దాన సంస్కారాల కోసం వైకుంఠ రథం కూడా తీసుకొచ్చినాం. మా సొంత నిధులతో కూడా చేసుకున్నామన్నా. అది సొంత డబ్బులతో ఊరికి ఏదైనా చేయాలని తాపత్రయంతో వచ్చినామన్నా. రాజనరసింహ గారి చెరువుతోటి అల్లాదుర్గం ఇంకా ముందు డెవలప్ చేయాలనుకుంటున్నామన్నా. ఇక్కడ మత సామరస్యాలకు అతీతంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రతి పండుగ కూడా కలిసి చేసుకుంటామన్నా. ఇప్పుడు రంజాన్ పండుగ ఉంది కదా, రంజాన్ పండుగ రోజు కూడా మేము ఇప్పుడు ఇఫ్తార్ బిందు ఇవ్వడము, మేము మన వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయడము, వైకుంఠ ఏకాదశి రోజు మాకు దామోదర రాజనరసింహ గారు కూడా వస్తారండి ఇక్కడికి. అల్లాదుర్గం మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఉంది, ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా తీర్థ ప్రసారాలు తీసుకుంటారు ప్రతిసారి దామోదర రాజనరసింహ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము. అట్లా మత సామరస్యాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉంటారన్న. ఇక్కడ అంతా కలిసికట్ట ఉండి ప్రతి పండుగ కూడా మంచిగా జరుపుకుంటాం మేము. పోయే ముందు మాట్లాడితే ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, 4 సంవత్సరాలు ఇంకా టైం చదివాడు. మరి అట్లా మన అల్లాదుర్గం మండలిని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను? మాది నేషనల్ హైవే దగ్గర హైవేకు దగ్గర ఆనుకుని ఉందన్న. మాకు రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం చాలా అధ్వానంగా ఉంది అన్న. గత 15 సంవత్సరాల నుంచి కూడా చేయలేరన్న రోడ్డు. ఆ రోడ్డు నేషనల్ హైవే నుంచి ఊర్ల వరకు మంచి రోడ్డు వేద్దాం అనుకుంటున్నాం అన్న. మా దామోదర రాజనరసింహ గారి సహకారంతో మంచి రోడ్డు డబుల్ రోడ్ వేసుకుందాం అనుకుంటున్నాము. మా ఊరిని అభివృద్ధి చేసుకుందాము. చాలా వెనుకబడ్డ మండలం అన్న అల్లాదుర్గము. మా మినిస్టర్ గారు ప్రోద్బలంతో ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉందన్న మా అల్లాదుర్గం మండలం పైన. మా త్రిశమ్మ కూడా ఎప్పటికి వస్తుంది అన్న అల్లాదుర్గకి. మా త్రిశమ్మ మేడంతో మేము అభివృద్ధి పనులు ఎన్నో చేసుకుందాం అనుకుంటున్నాము. మా రోడ్డు మంచి లేదన్న. రోడ్డు ఒకటి మా బస్సులు కూడా రావడం లేదన్న. మా ఊర్లో రోడ్డు బాగాలేక మాకు బస్సెస్ అవన్నీ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. బస్సులు రావట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. మాకు మన సొంత మార్కెట్ అవుతుందన్న. మార్కెట్ జనాలకు 16 విలేజ్లు ఉన్నాయన్న. ఈ మండలకు 16 విలేజ్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు నడిపిస్తుంటారు అన్న ఈ అల్లాదుర్గం విలేజ్కి. ఆ రోడ్డు సౌకర్యం చేసుకుందాము. 16 విలేజ్లకు అన్ని మౌలిక వసతులు కల్పించుకుందాం అనుకుంటున్నాం అన్న. మేము మా శ్రీశమ్మ దామోదర రాజనరసింహ గారితో అన్ని పనులు చేయించుకొని మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మేము ఈ 5 సంవత్సరాలలో అన్ని ఊరు అభివృద్ధి చేసి మంచి చేద్దాం అనుకుంటున్నాం అన్న. గ్రామ పంచాయతీ ఎప్పుడు 40-50 సంవత్సరాల క్రితం కట్టింది ఉందన్న. అది ఇప్పుడు ఈ జనాలకు సరిపోవట్లేదు. మాకు ఆధునిక వసతితోటి మా దామోదర రాజనరసింహ గారి మన మంత్రి వారి ఆశీర్వాదంతో మేము గ్రామ పంచాయతీ కూడా మంచి బిల్డింగ్ కట్టించుకుంటాం అన్న. మేము ఇక్కడ కట్టించుకొని అన్ని వసతులన్నీ కల్పించుకుందాం. గ్రామ పంచాయతీకి మండల హెడ్ క్వార్టర్ కదన్నా, మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మంచిగా అందంగా ఉండాలి. గ్రామ పంచాయతీ కూడా చాలా అధ్వానంగా కూలిపోయే స్థితిలో ఉందన్న మా గ్రామ పంచాయతీ. అందుకే ఈసారి గ్రామ పంచాయతీ కూడా మా మినిస్టర్ గారి తీసుకుపోయి గ్రామ పంచాయతీ కూడా కట్టించుకుందామని అనుకుంటున్నాం అన్న. ఇక్కడ డాక్రా మహిళలకు కూడా మన గవర్నమెంట్ నుంచి మా రేవంత్ అన్న పాలనలో డాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు వస్తున్నాయన్న. సకాలంలో వడ్డీ లేని రుణాలు అందరికీ అందించి మహిళలందరికీ సహాయం చేద్దాం. మహిళా సర్పంచ్ ఉన్నాం కాబట్టి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు సకాలంలో అందిద్దామని ఇప్పటివరకు బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఇబ్బంది పడకుండా ఏ సమస్య ఉన్నా మహిళా సర్పంచ్ కాబట్టి ఇంటికి వస్తే పని చేసి పెట్టేటట్టున్నామన్నా. ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డకు సహాయం చేద్దామని అనుకుంటున్నామన్నా. మా మండలం చాలా వెనుకబడి, అల్లాదుర్గం మండలం అంటేనే వెనుకబడి ఉంది. ఇక్కడికి ఎంప్లాయీస్ రావాలంటే కూడా ఇబ్బంది పడతారన్న. ఇక్కడ ఎంప్లాయీస్ రావాలంటే వసతులు ఉండే వాళ్ళకి పాపం వసతులు లేక రూములు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడి నుంచో సంగారెడ్డి నుంచి వస్తారు. మారుమూల పల్లెటూరు అయిపోయింది ఇది మాది మండల హెడ్ క్వార్టర్. కానీ గత చరిత్ర చాలా బాగుంది అల్లాదుర్గంది. చరిత్ర పెద్దదే కానీ ఇప్పుడు దిగజారి స్థితి మొత్తం రాజకీయ నాయకుల వల్ల కనీసం బస్టాండ్లో టాయిలెట్ లేకుండా పోయిందన్న. బస్టాండ్లో టాయిలెట్ లేకుండా ఇబ్బంది ప్రజలందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. దానికోసం కూడా కృషి చేస్తామన్నా. మేము దామోదర రాజనరసింహ గారితో చెరువుతోటి మేము కృషి చేస్తామన్నా. మేము మరి మార్కెట్ కూడా వారానికి ఒకసారి మార్కెట్ అవుతుందన్న. ఇక్కడ పెద్ద జాతర కూడా అవుతుందన్న, బేతాళ స్వామి జాతర అని. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు, మన తెలంగాణలో ఎక్కడ లేదు మన జాతర. బేతాళ స్వామి జాతర కూడా అవుతుందన్న ఏప్రిల్ నెలలో. చాలా బ్రహ్మాండంగా అవుతుంది. 7 తర్వాత అదే జాతర అన్న. ఈ 2-3 ఇడ్లీ తినిపిస్తే ఇక చక్కగా మీ పిల్లలు చెప్పి ఏమంటారు పెదలు తీసుకుని కదా మీరు ఆటో బస్ ఎట్ల బండి అయితే పోతుందన్న. ఎట్ల బండి ఉందండి ఎక్కిస్తాను బండి ఉంటుంది. రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట. అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురెలుతావంట. దద్దరిల్లు నేను గర్జించిన ధిక్కారం ఎవ్వడికుందే
మంగళం సీను పార్టీ అంటే ఇండమే గానే చూడటం ఇదే మొదటితూరే. ఒక స్మగ్లర్లేందే పోలీసులు పొలిటీషియన్లు అందరు వచ్చిండారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికే పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. పెద్ద పెద్ద కూతేసి రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అల్లా దుర్గం నేల మంది మద్దురి సురేషన్నో సురేషు గౌడన్న పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్ల నువ్వే నువ్వంటో ఎలుగే నువ్వంట నీ తండ్రి లక్ష్మ గౌడుకే వినబడని మాలో బాధ మా మద్దూరి సురేష్ గౌడే అప్పుడే తీర్చేసుడునే మా బాధ. ఆ రైతు బిడ్డ కడుపులో పుట్టిన పులి బిడ్డవే హాయి నీకు బాధెందుకే అల్లా దుర్గం లెగిరే జెండా నీదే. నీ భార్య సౌమ్య తోడుగుండగా మా సురేష్ అన్న ధైర్యమే నీ గుండె నిండగా. ప్రభుత్వ పాఠశాలకు మా సురేష్ అన్న వంటశాల కట్టించినవే. ఒక్కడుగు వెనకెయ్యాలే మా సురేష్ అన్న దమ్మున్న లీడరు నువ్వే. మనసున్న మారాజువే మా సురేష్ అన్న పెట్టుకో అల దుర్గం కిరీటమే. నీ గెలుపెట్లుంటదో చూపిస్తాం అల్ల దుర్గమెల్లమ్మకు యాటను గోస్తాం. ఆ బ్యాటు గుర్తు జెండానే రెపరెపరెపలాడుతదంట. సురేష్ అన్న నీ జెండానే నిగనిగలాడాలంట. చూపుల చలువదనం చూపెడుతది అమ్మ గుణం మాటలు మంచిదనం మనసంతా సేవ గుణం. చూపుల చలువదనం చూపెడుతది అమ్మ గుణం మాటల మంచితనం మనసంతా సేవ గుణం. సంతుల గంభీరం జనగుండెల తనసానం పోరాటమ కన్న బిడ్డరా బతుకమ్మై కదిలొస్తుందిరా. కల్లు కల్లు మని సిరిమూ వల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడానే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు దాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల నీ రక్తంలోనే ఉంది రాజుగుణం అందుకేనేమో మేమంటే బాణం మా చీకటి బతుకే వెలిగించ దీపం మా కోసం నిన్ను పంపిండో దైవం నీది చెదరని నువ్వే పేద గుండెల నువ్వే అన్న నీదనే జయం నీకెదురు నిలిసి నోన్ని చేసేస్తమే మాయం రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురను తావంట దద్దరిల్లునే నువ్వు గర్జించిన ధిక్కారం ఎవ్వడికుందే నిన్ను ఎదిరి కల్లు కల్లు మని సిరిమూ వల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడానే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు దాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ